ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో ఆలయ అర్చకుల మధ్య వివాదం నడుస్తుంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముందు పాల్గొన పూర్ణిమ నాడు నిర్వహించే వసంతోత్సవం అదేవిధంగా ఢోలోత్సవం కార్యక్రమాలకు అంకురార్పణ ఆలస్యం కావడం రామాలయానికి అర్చకులు కాదని ఆలయ నిర్ణయమే కారణమని ఆలయ స్థానాచార్యులు ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ముందుగానే ఆచార్య బ్రహ్మ ఋత్విక్కులను నిర్ణయిస్తామని, వీరు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నుండి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు కూడా వారం ముందుండి ప్రతి ఉత్సవం జరిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆచార్యగా ప్రధాన అర్చకులు విజయ రఘువన్, అదేవిధంగా బ్రహ్మ ఉప ప్రధాన అర్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రధాన అర్చకులు ఈవోని పలుమార్లు స్వయంగా కలిసి ఆలయంలో మతపరమైన సాంప్రదాయాల గురించి వివరిస్తూ బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం వీలు కాదని తెలిపినా ఈవో స్పందించలేదని ఆరోపించారు. చివరికి 13వ తేదీ వంశోత్సవానికి అంకురార్పణ రోజు సాయంత్రం అర్చకులు అందరూ ఒక లేఖను ఈవోకి అందజేసినా బ్రహ్మ పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదని అన్నారు. బ్రహ్మ లేనిదే ఉత్సవం నిర్వహించలేమని, అది మతపరమైన సాంప్రదాయకానికి విరుద్ధమని తెలపడంతో చివరకు ఈవో స్పందించి అనుమతినిచ్చారు. ఇక ఈవో సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన అంకురార్పణ రాత్రి 9 గంటలకు ప్రారంభమైందని పేర్కొన్నారు. దీంట్లో అర్చకులు తప్పిదం లేదని తెలిపారు. వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి మళ్ళీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఆ ఇద్దరే ఆచార్య బ్రహ్మలుగా ప్రతి కార్యక్రమాలను నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం ఏర్పరచుకొని ఇక్కడ ఉండేటువంటి అర్చకులు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ప్రకారం ఈ సంవత్సరం చేసేటువంటి యాజ్ఞికాల్లో ప్రధాన అర్చకులు అయినటువంటి ఇద్దరు ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఆచార్యులుగాను, ఉప ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది శ్రీనివాస రామానుజం గారు, వీరిద్దరూ గత వైశాఖ మాసంలో 2024లో వైశాఖ మాసం నుండి ఇప్పుడు 2025 వైశాఖ మాసం వరకు కూడా, చైత్రమాసం వరకు కూడా వచ్చేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకి బ్రహ్మోత్సవాల వరకు అప్పటి నుండి అనమాట ఆ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి ఇప్పుడు ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి ఉత్సవాలను కూడా వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ చివరి ఘట్టం వాళ్లకు బ్రహ్మోత్సవాల కంటే ముందు ఇప్పుడు బ్రహ్మోత్సవాల ప్రారంభం, కళ్యాణ పనులని ప్రారంభించేటువంటి ఈ వసంతోత్సవం అనేటువంటిది చిట్ట చివరి ఈ ఉత్సవం అవుతుంది. ఈ ఉత్సవానికి కూడా వాళ్లే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వాళ్ళని ఏర్పరచుకున్నటువంటి నియమం ప్రకారం దాంట్లో భాగంగా వాళ్ళు 13వ తారీఖున ఉండవలసినటువంటి అంకురార్పణ కావచ్చు, 14వ తారీఖు చేసినటువంటి ఈ వసంతోత్సవం డోలోత్సవం కావచ్చు, వీటిని ఈ ఇద్దరే నిర్వహించాలి ఆచార్య బ్రహ్మలుగా ఉండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఆలయంలో ఏవో కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారు ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ పర్ణశాలలో ఆయనకు అర్చక విధుల్ని ఆయన కేటాయించారు. అది ఆర్డర్గా మనకి ఇచ్చారు, అమరవాది శ్రీనివాస రామానుజం గారికి ఇచ్చారు. ఆ ఆర్డర్ను ఆయన అంగీకరిస్తూ ఆ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని ఆయన పర్ణశాలకి వెళ్ళడానికని ఈవో గారికి జాయినింగ్ రిపోర్ట్ కూడా ఆయన ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటిది 9/3/2025న ఈవో గారు ఆయనకు ఇచ్చినటువంటి పర్ణశాలకు మారుస్తూ